మంచిది. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం జాగ్రత్తగా. మరి మన ఆలోచనలన్నీ కూడా దేవుని వైపు తిప్పుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 30వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితినని అతనికి నప్తాలి అని పేరు పెట్టెను. చాలు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుత్థాన దినమున మీరు మాతో మాట్లాడబోతున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ స్వాధీనంలో ఉంచుకుని నీ మాటలు వినగలిగటానికి కావలసిన అటు హృదయాలను ప్రభాన్ని బిడ్డలు సిద్ధపరచుకోవడానికి మీరు కృప చూపండి. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా అనుకుని ఆత్మచేత అభిషేకించండి. మా అందరితో ప్రభువా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచిందంట. ఆమేన్. అంటే రాహేలు పోరాడి ఓడిపోలేదు. ఆమేన్. గెలిచిందంట. అంటే మనము ఏ విషయమైతే పోరాడుతామో ఆ విషయం మనం గెలవాలి అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పొచ్చు. చాలామంది కూడా పోరాడుతూ ఉంటారు. మరి పోరాడుతున్న వారందరూ కూడా గెలుస్తున్నారా, ఓడిపోతున్నారా? పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వాక్యంలో చూస్తే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా మీరు పరిగెత్తాలి. ఆమేన్. హల్లెలూయా. అందరూ పరిగెత్తుతూ ఉంటారు, అందరూ పోరాడుతూ ఉంటారు. కానీ పోరాడుతున్న వారిలో గెలిచేది ఒక్కడే. గట్టిగా చెప్దాం, ఆ ఒక్కడిని నేనై ఉండాలి. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. ఎవరైనా పర్వాలేదు అనుకుంటే కుదరదు, నేనే గెలవాలి. ఆమేన్. ఈ పోరాటంలో, ఆత్మీయమైన ప్రయాణంలో నేనే గెలవాలి, ఓడిపోకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ రాహేలంట దేవుని కృప విషయమై వాళ్ళ అక్కతో పోరాడి గెలిచినది. ఆమేన్. హల్లెలూయా. మనము ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మనము వేటి మీద, అంటే ఎవరి మీద మనం పోరాడి గెలవాలి? ఎవరి మీద మనము పోరాడి గెలవాలి? పోరాడి గెలవాలి అంటే కనుక మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఎవరి మీద మనము పోరాడాలి కొన్ని విషయాలు. తర్వాత మనము వాళ్ళు ఎవరి మీద గెలవాలంటే కనుక మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు ఈ రోజున మన వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా మనము ఎవరి మీద మనము గెలవాలి? చదవండి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరి మీద గెలవాలి? మీరు చెప్పింది కరెక్టే. ఎవరి మీద గెలవాలంటే ఇక్కడ ఎవరికో దెయ్యం పట్టిందనమాట. వారికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని కూడా లొంగ తీసుకున్నాడు. అంటే వారికి సాతాను శక్తుల మీద గెలుపు లేదు, అంతా ఓటమే ఉంది ఇక్కడ. కానీ పేతురు గారితో ప్రభు ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 18వ వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే,
పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువలేరని నేను నీతో చెప్పుతున్నాను అని చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సాతాను శక్తుల మీద మొట్టమొదటిగా మనము గెలుపొందాలి. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘములకు రాస్తూ 6వ అధ్యాయం 12వ వాక్యంలో చదివినట్లయితే కనుక, మనము పోరాడునది శరీరాలతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామంటాడు. కాబట్టి సాతాను శక్తుల మీద మొట్టమొదటిగా మనము గెలుపొందాలి. ఎందుకంటే సాతాను రకరకాల ఆయుధములతో ఉపయోగిస్తూ ఉంటాడు. సాతాను రకరకములుగా మనం విసిగిస్తూ ఉంటాడు. ఆ సాతాను శక్తుల మీద మనము పోరాడి గెలవాలి. ఆమేన్. ఇక్కడ వీరిద్దరు కూడా గెలుపు పొందాలని వారు ప్రార్థన చేశారు కదా. కానీ ఏమైంది, ఇప్పుడు వారిద్దరు కూడా సాతాను శక్తులకు లొంగిపోయారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొట్టమొదటిగా సాతాను శక్తుల మీద మనము గెలుపు పొందాలి. గెలుపు పొందాలంటే కనుక ముందు మన కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా సాతాను శక్తుల మీద మనము గెలుపు పొందాలి. రెండవదిగా ఆదికాండము 32వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనక. చాలు, పోరాడి గెలిచితివి చాలు. ఇక్కడ ఈ వాక్యాన్ని గమనించినట్లయితే గనక మొట్టమొదటిగా సాతాను శక్తుల మీద మనం గెలుపొందాలి. రెండవదిగా ఇక్కడ మనుషులతో పోరాడి మనం గెలుపొందాలి. మనుషులతో పోరాడి, ఎందుకంటే మనుషుల వల్ల నిందలు వస్తాయి, మనుషుల వల్ల అవమానాలు వస్తాయి. ఈ నిందలు అవమానాలు అన్నిటిని కూడా ఎదిరించి మనము పోరాడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నాం, మనం అందరం కూడా. అందరికీ నేను నచ్చుతానా చెప్పండి? కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎవరో ఒకరిద్దరికి నచ్చపోయినంత మాత్రం నేను కృంగిపోవాల్సిన అవసరం లేదు. నచ్చిన వారిని చూసుకుంటూ ముందుకు వెళుతుంటే కనుక ఈ నచ్చని వాళ్ళ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషుల వల్ల కొన్ని నిందలు వస్తాయి, మనుషుల వల్ల కొన్ని పోరాటాలు వస్తాయి, మనుషుల వల్ల కొన్ని అవమానాలు వస్తాయి. నీవు మనుషుల వల్ల వచ్చే నిందలు అవమానముల విషయమై నువ్వు పోరాడి గెలవాలి. ఆమేన్, హల్లెలూయా. కృంగిపోవలసిన అవసరం లేదు. ఏలియా ఉన్నాడు, ఏలియాను అందరూ కూడా మెచ్చుకుంటారు. రోషము కలిగిన దైవజనుడు. ఎవరో ఒకరు ఏమన్నారు, నేను రేపు ఈ పార్టీ చంపేస్తానన్నాడు. అనేపటి కృంగిపోయాడు. అది కూడా ఒక స్త్రీ బద్రి వృక్షం కిందకి వెళ్ళిపోయి మరణాపేక్ష కలిగిన వాడై ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన కూడా రాట్లా. ఏం చేస్తున్నాడు, ఇక నన్ను చంపే అంటున్నాడు. ఎవరో ఒక్కరు మనల్ని కాదనుకుంటే కుదరదు. వాళ్ళ మీద మనం పోరాడి చెప్పాలి, గెలవాలి. ఆమేన్, హల్లెలూయా. సాతాను శక్తుల మీద మనం పోరాడి గెలవాలి. రెండవదిగా మనుషుల వల్ల వచ్చే నిందల అవమానాల మీద మనము పోరాడి గెలవాలి. మూడవదిగా గమనించితే కనుక అదే ఆదికాండము 32వ అధ్యాయము 28వ వాక్యంలో ఏముందంటే, అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవునితో పోరాడి గెలవాలి. చప్పట్లు కొడదాం ఒకసారి. అంటే దేవునితో పోరాడి ఎలా గెలుస్తాము? దేవుడు పెట్టే పరీక్షలో మనం గెలుపొందాలి. ఆయన పెట్టే ప్రతి పరీక్షకు మనం నిలబడాలి. అప్పుడే దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. అనేకమైన పరీక్షలు పెట్టాను, నిన్ను అనేక ఇబ్బంది కొలిమలోనికి నడిపించాను, అయినప్పటికీ కూడా ఈ పరీక్షలో నిలబడి నువ్వు పోరాడి గెలిచావు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి కానాను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారా లేదా అనేక సార్లు వారిని పరీక్షించాడు. పరీక్షలో నిలబడిన వారందరూ కూడా ముందుకు వెళ్ళారు. ఆ పరీక్షలో నిలబడలేని వారందరూ కూడా ఏమైపోయారంటే మధ్యలోనే రాలిపోయారు. ఆమేన్, హల్లెలూయా. గెలుపొందాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో నువ్వు గెలుపొందాలి. అబ్రహాముకు అన్ని ఇచ్చి పరీక్షించాడండి. ఇచ్చిన దాన్నే అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఆ పరీక్షలో అబ్రహాము గెలుపొందాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో దేవునికి ఇచ్చేటప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నాడు. చప్పుడు కూడా దేవుని స్తోత్రం చెప్పు. అది గెలుపొందడము. ఆయన ఇచ్చినప్పుడు మాత్రం అబ్బో మా దేవుడు గొప్పవాడు, ఇక ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు,
అని పొగడటము, లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు నీరసెళ్ళిపోవడం కాదు. ప్రతి సమస్య మన ముందుకు వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ పోరాటంలో దేవుని పరీక్షని గుర్తించి నువ్వు కనుక ఆ పోరాటంలో నువ్వు గెలవగలిగితే కనుక దేవునికి మహిమ కలుగుతుంది. అబ్రహాము మనసులో అదే ఉంది. ప్రారంభంలో అడిగినప్పుడు ఎంత సంతోషంగా అడిగాడు, ఆయన దేవుడు రిటర్న్ అడిగినప్పుడు కూడా అంతే సంతోషంగా ఇచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే సాతాను శక్తుల మీద నువ్వు గెలవాలి, మనుషులు పెట్టే నిందల మీద అవమానాల మీద నువ్వు గెలవాలి, దేవుడు పెట్టే పరీక్షలో కూడా నువ్వు గెలవాలి. ఆమేన్, హల్లెలూయా. వీటిలో నువ్వు గెలవాలి అంటే కనుక నువ్వేం చేయాలి? ఇప్పుడు చదవండి. మొట్టమొదటిగా నిర్గమాకాండము 17వ అధ్యాయము 11వ వాక్య భాగమును చదువుకుందాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డరా, సాతాను శక్తుల మీద మనం పోరాడి గెలవాలి. మనుషులు పెట్టే నిందల అవమానాలను బట్టి ఎదురించి మనం పోరాడి గెలవాలి. దేవుడు పెట్టే పరీక్షలో కూడా మనము నిలబడి మనము పోరాడి గెలవాలి. అయితే వీటిలో గెలవాలి అంటే మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి, మోషే తన చేతులను దింపినప్పుడు అమాలేకులు గెలిపిరి. ఇక్కడ గెలుపు నీ స్వాధీనంలోనికి రావాలి అంటే కనుక నువ్వు చేయవలసింది, అందరూ కూడా జాగ్రత్తగా ఉందాం, మనము చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మన చేతులు పైకెత్తాలి. చేతులు పూర్తిగా సంపూర్ణంగా ఆయన వైపు ఎత్తాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకసారి ఇశ్రాయేలులు అమాలేకులు యుద్ధం చేయవలసి వచ్చింది. మోషేతో పాటు ఇద్దరు తీసుకున్నాడు. మోషే ఎత్తైన శిఖరం మీదకు వెళ్ళాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మోషే చేతులెత్తి ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ అమాలేకులతో యుద్ధము జరుగుతుంది. అప్పుడు యుద్ధము చేయడానికి ప్రాముఖ్యమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతని పేరంటే యెహోషువ. యెహోషువ అతని సైన్యము తీసుకుని వెళ్ళాడు. అమాలేకులు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కొంచెం సేపు దేవుని ప్రజలు గెలుస్తున్నారు, కొంచెం సేపు అమాలేకులు గెలుస్తున్నారు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి మనం కొంచెంసేపు గెలుస్తున్నాం, వాళ్ళు కొంచెంసేపు గెలుస్తున్నారు, దీనికి అంత సీక్రెట్ ఏంటని అలా చూసినప్పుడు మోషే ఎప్పుడైతే చేతులు పైకెత్తి ఉంచాడో దేవుని బిడ్డలకు విజయము కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనము పోరాటంలో మనము గెలవాలి అంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, మీకు ఎలా ఉంటుందంటే పాస్టర్ గారు చేతులు ఎత్తమన్నారు, ఇక ఈయనకి అదే పని, ఏం పని లేనట్టుంది మొత్తానికి అనేవాళ్ళు, అనుకునేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. చేతులు ఎత్తడం వల్ల, చేతులెత్తి దేవుని స్తుతించడం వల్ల, చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించడం వల్ల మనకు గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సాతాను మీద విజయాన్ని ఇస్తాడు. మనుషుల వల్ల వచ్చే నిందలు అవమానాలతో మనం పోరాడే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మందిరంకి వచ్చిన నీవు కళ్ళెత్తి నువ్వు చేతులెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థించే అనుభవంలోనికి నువ్వు రావాలి కదా. ప్రార్థన చేయమన్నా మనకి ఎలా చేస్తాం మనం చెప్పండి? ప్రార్థన చేసేవాళ్ళు చేతులు ఎత్తరు. ఆ కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు కదా, నీవు చేసే ప్రార్థన విషయంలో దేవుడు ఆలకించి నీకు విజయాన్ని కలిగజేయాలనే ఆసక్తి నీకుంటే గనక 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు, దేవుని స్తుతించగలుగుతావు. ఇది ఈ ఒక్క ఆరాధనలో చేస్తే కుదరదు. ప్రతిరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డ ఇంటి దగ్గర ప్రార్థన చేసినా, నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని సన్నిధిలో చేతులెత్తి నువ్వు ప్రార్థించగలిగితే విజయము నీ సొంతం అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసి చేతుల ఎదుట దురాత్మ శక్తులు నిలబడలేవు. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. మనుషుల ద్వారా వచ్చే నిందల అవమానం నిలవలేము. దేవుడు పెట్టే పరీక్షలో మనము నిలబడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. చేతులు ఎలా ఎత్తారో తెలుసా మోషే? మనలాగా మన హుట్టి చేతులు ఎత్తడానికే కొంచెం కష్టం కదా, చేతులు ఎత్తడానికే కష్టం. ఆయన చేతులు ఏముందో తెలుసా? చదవండి. ఇప్పుడు ఉట్టి చేతులతో ఎత్తలేదు ఆయన. చదవండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. తరువాత అమాలేకులు వచ్చి రెఫీదిములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాయకులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. కొండ శిఖరం మీద నిలుస్తామేన్. ఆయన చేతులు ఏముంది?
కర్ర ఉంది. దేవుని స్తోత్రం చెప్పు. కర్ర పట్టుకుని ఆయన కొండ శిఖరం మీద ఎత్తితే దేవుని సన్నిధిలో సంతోషంగా దేవుని స్తుతించడానికి చేతులు మనకు రావు. చేతులు ఏముంది? కర్ర. వాగ్దానములకు సాదృశ్యం అనమాట. వాగ్దానములు చేత పట్టుకుని స్తోత్రం చెప్పు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అది ఆ వాగ్దానం ఎక్కడ పెడతావో, నిన్ను విడువని ఎడబాయిన వాగ్దానం చేసే ఒక ప్రభువా, నిన్ను కాపాడేవాడు కురుగలను వాగ్దానం చేసే ఒక ప్రభువా, ఈ వాగ్దానములన్నీ కూడా నువ్వు జ్ఞాపకము చేసుకుని దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించగలిగితే విజయము నీదే. హల్లెలూయా. కాబట్టి సాతాను శక్తులను మనము ఓడించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పటికీ నువ్వు గెలుపొందలేని స్థితిలో ఒకవేళ ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నాను కానీ ఓడిపోతున్నాను అనుకుంటున్నావేమో, నీవు గెలవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానమును చేతపట్టుకొని, వాక్యమును చేతపట్టుకొని, ఏ వాక్యము ద్వారా నువ్వు బలపరుస్తున్నావో ఆ బలపడిన వాక్యాన్ని చేతపట్టుకుని రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ వాక్యముతో నన్ను బలపరిచే ప్రభువా, కాబట్టి నేను సాతాను శక్తుల మీద నేను గెలుపొందాలి, మనుషులు పెట్టే నిందల అవమానాల మీద గెలుపొందాలి, నేను నీ పరీక్షలో కూడా నేను నిలబడాలని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే కనుక గెలుపు నీదే. అసలు పోరాటం రావాలి. ముందు పోరాటం వస్తే కదా పరుగు పందెంలోనికి మనము దిగితే కదా గెలవాలని ఆసక్తి మనకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఏంటంటే మనమే ఆడ గెలుస్తామండి, అటు చాలా బలవంతుడు సాతానుడు, నా ప్రత్యర్థి ఉన్నాడు కదా వాడు అసలు వాడు నోరిపితే మనం తట్టుకోలేము, వాడి కేకలే గెలుస్తాయి, వాడు మామూలుడు కాదు అనుకుంటాం మనం. కీర్తనకారుడు అంటాడు, చదవండి 112వ కీర్తన 5వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దయాళులను అప్పించిన వారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వాక్యము గెలుచును. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకున్నట్లే కుదరదు. ఒకరోజు వస్తుంది న్యాయ విమర్శలో ఖచ్చితంగా వారి వ్యాజ్యము గెలుస్తుంది అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. అక్కడ బరబ్బా ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. ఎవరిని సిలువేయాలి, ఎవరిని విడుదల చేయాలని అడుగుతుంటే వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే రకంగా కేకలు వేశారు. ఏమని? బరబ్బాను విడుదల చేయాలి, యేసును సిలువ వేయాలి. అయితే ఆ కేకలే గెలిచాయంట. ఆమేన్, హల్లెలూయా. లూకాసు వార్త చదవండి 23వ అధ్యాయము 23వ వాక్యం. అయితే వారిలో ఒక పట్టుదల ఉందన్నమాట. వారకే పట్టుగా కేక వేసిరి, వీనిని సిలువ వేయురని అడుగగా వారి కేకలే గెలిచినాయి. ఎన్ని రోజులు గెలిచాయి? యేసు ప్రభుని సిలువేసేంత వరకు, అంతేనా? సిలువేసేంత వరకే గెలిచాయి. అంటే ఏంటి? 3వ రోజున సజీవంగా లేచాడు. దేవుని స్తోత్రం చెప్పు. అంటే వారి కేకలు గెలిచినప్పటికీ కూడా ఆ కేకలు 3 నెలలు ముచ్చటే. ఆమేన్. న్యాయ విమర్శలో అంట వారి వ్యాజ్యము గెలుస్తున్నాడు కీర్తనకారుడు. అంటే తరువాత ఏం జరిగింది? పాతాళము మీద, మరణము మీద గెలుపు పొందుకొని మృత్యుంచేయడ యేసు ప్రభువు లేచాడు. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. కాబట్టి వారు బాగా బలవంతులండి, వాళ్ళ నోరు బాగా పెద్దదే, వాళ్ళ నోట్లో నోరేయలేమో అని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎంతకాలం కూడా మన ముందు సాతాను శక్తుల మీద జయాన్ని ఇస్తాడు దేవుడు. మనుషులతో నువ్వు పోరాటానికి కనుక ప్రియమైన దేవుని వాళ్ళ అవమానాలు నిందలు బట్టి నువ్వు కనుక కృంగిపోతూ ఉంటే కనుక ముందుకు వెళ్ళలేవు. అవన్నీ కూడా పక్కన పెట్టి నిన్ను పొగిడే వాళ్ళు కొంతమంది ఉంటారు, నిన్ను మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళితే చాలు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంఘం, మన ప్రియమైన దేవుని బిడ్డ, మనము పోరాడుతున్నాం, మనం మంచిదే. కానీ ఓడిపోయే వ్యక్తులుగా ఉంటే కనుక దానివల్ల ఉపయోగం లేదు. మనము గెలవాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే చెప్పండి, చేతులు పైకెత్తడం తెచ్చుకోవాలి. చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. ఆ చేతులు ఏముండాలి? కర్రబట్టి నువ్వుని కొడతారు మీరు. వాగ్దానమును చేతబట్టుకుని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే జయము నీదే. ఆమేన్.
రెండవదిగా మరొక మాట చదువు. కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 13వ కీర్తన 4వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను మరణ నిద్ర నొండకుండాను ఆ, వాడిని గెలిచితినని ఆ, నా శత్రులు చెప్పుకొనకుండాను ఆ, నేను తూలిపోయి ఉండగా ఆ. నా విరోధులు హర్షింపకుండాను ఆ. నా కనులకు వెలుగిమ్ము. చాలు. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ కీర్తనకాడు అంటున్నాడు, నా కనులకు వెలిగిమ్ము. నా కనులకు ఉన్న వెలుగును బట్టి నా శత్రువు మీద నేను గెలుపొందుతాను. శత్రువు నన్ను జయించడు. శత్రువు నేను తూలిపోవటము చూడడు. అంటే ఇక్కడ నా కనులు కనుక నీ వెలుగునిస్తే నేను గెలుపొందుతా. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. ఇప్పుడు నీకు ఒక బండి ఉంది, ప్రయాణం వెళ్తున్నావు, చీకటి ఉంది, బండికి లైట్ ఉంది, గ్లాస్ ఉంది, మంచిగా పని చేస్తుంది. కానీ నువ్వేం చేయాలి ఇప్పుడు? లైట్ వేయాలి. లైట్ వేయకపోతే ఎక్కడ గోతులో పడతావో తెలియదు, ఎలా ప్రయాణం చేస్తావో తెలియదు నీకు. నీ కనులకి మార్గం సరిగా కనబడదు. అలాగే ఇక్కడ కీర్తనకాడు కూడా ఏమంటున్నాడంటే, అయ్యా నా కనులకు నువ్వు కనుక వెలిగిస్తే, స్తోత్రం చెప్పు, నేను గెలుస్తా. అంటే వెలుగు అంటే అర్థం ఏంటి? అక్కడ దేవుని యొక్క వాక్యము. ఆమేన్, హల్లెలూయా. అంటే వాక్యము ద్వారానే మనం గెలుపొందుతాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా గెలుపొందాలంటే వాక్యం నీ దగ్గర ఉండాలి, లేకపోతే ఎవడైనా సరే నేను వాడగొడతాడు. వాక్యము నీకు తెలిసి ఉండాలి. రకరకాలుగా మనం ఓడించడానికి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనుషులతో నువ్వు పోరాడి గెలవాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పలానా సంఘానికి వెళ్తున్నావు. నువ్వు ఎంతగా ఆత్మీయంగా బలపడుతున్నావో తెలుసుకుంటానికి. ఎందుకంటే మీ పాస్టర్ గారు చూస్తే మాటలో పెద్ద, మరి నువ్వు ఎలా ఉంటావని తెలుసుకుంటానికి అడిగారనుకో, వాక్యమే తెలియదు అనుకో, ఎలా ఉంటుంది? అప్పుడు వాక్యం గుర్తులేదనుకో ఎలా ఉంటుంది? ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు, నా కనులు కనుక నువ్వు వెలిగిస్తే నేను గెలుపొందుతాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. 119వ కీర్తనలో ఏముందంటే 105వ వాక్యంలో చూస్తే కనుక, వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. మనం సరి అయిన మార్గము గుండా వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉంటే గనక, నా కనులు కనుక నువ్వు వెలుగునిస్తే నేను శత్రువును జయించగలుగుతాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, మనం ఓడిపోకుండా గెలవాలి అంటే కనుక మనము చేతులెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. రెండవదిగా కనుక మనము దేవుని వాక్యము ద్వారా మనము నడవగలిగితే కనుక దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని పక్కన పెట్టుకుని అటు ఇటు చూస్తే కుదరదు. అందుకే అదే కీర్తనకాడు మాట్లాడతాడు. 119వ కీర్తనలు ఏమంటాడంటే 37వ వాక్యంలో, 119వ కీర్తన 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. అది ఇప్పుడు వ్యర్థమైన వాటిని చూడకుండా అంటే ఒక మాట, ఎప్పుడైనా నువ్వు టీవీ చూస్తూ ఉంటావు. టీవీ అంటే టీవీ ప్లేస్లో ఇది పెట్టుకుందాం. ఏది? స్తోత్రం. ఒకవేళ నువ్వు చూసినప్పుడు అది ఇది కనపడదు నీకు, వెంటనే మార్చేసి అరే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి, గత వారం దేవుని సేవకుడు ఏం వాక్యం చెప్పాడు, లేకపోతే ఒకసారి విందాము, మనల్ని ఖచ్చితంగా ఆదివారం అడుగుతాడు అని ఎప్పుడైనా సరే వెంటనే దాన్ని పక్కన పెట్టేసి చూసావా? చెప్పు. వ్యర్థమైన వాటిని మాత్రం, అందుకని అంటున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పుము, నా కనులు త్రిప్పివేయుము. అంటే వెనక తిప్పేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆ టైంలో అట్లా ఉన్నప్పుడు కూడా కళ్ళు మూసుకుని తెరుచుకుని మొత్తానికి వాక్యము నీ హృదయములో ఉంటే గెలుపు నీదే. దేవుని స్తోత్రం చెప్పు. ఎందుకంటే దేవుని వాక్యము మనకు త్రోవను చూపించేది, మనకు విజయాన్ని ఇచ్చేది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అరణ్యానికి తోడుకొని పోయాడు అపవాది. అక్కడికి తీసుకుని వెళ్ళి మాట్లాడుతున్నాడు యేసు ప్రభుతో. చదవండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చాలు. ఇప్పుడు ఏమన్నాడు? ఆకలిగా ఉన్నాక 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసావు కదా, ఆకలి వేస్తుంది కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు కనపడుతున్నాయి కదా, రొట్టెలుగా మార్చుకో అన్నాడు. వాక్యం తెలంగాణ అయితే ఏమంటారు? ఇట్లట్టు మారుతాం, ఇంటికి వెళ్తే మా అమ్మ అన్నం వండి పెడద్ది అంటాం మనం. కానీ వాక్యం, ఈయనకి వాక్యం తెలుసు కాబట్టి, ఈయన వాక్యమైన యేసు కాబట్టి ఆయన అంటున్నాడు, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. పిచ్చోడా, వాక్యం ద్వారా నువ్వు ఏదో తిండి వల్ల బ్రతుకుతా అనుకుంటున్నావు. నువ్వు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల నేను బ్రతుకుతా. అప్పుడు ఏం చేస్తాడు? వీడికి వాక్యం బాగా తెలిసిరా బాబు, ఇక మరలి వీడి జోలికి పోకూడదు అనుకుంటాడు. మరలా టచ్ చేస్తూనే ఉన్నాడు. 8వ వాక్యం వెళ్ళేపటికి మరలా అపవాది మిగుల ఎత్తైన ఈ యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే గనక వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు? తీసుకెళ్ళాడు, లోక రాజ్యాల మహిమను చూపిస్తున్నాడు. ఇవి అన్నీ కూడా నీకు ఇస్తాను, నాకు నమస్కారం చేయమన్నాడు. అంతే. మనమైతే కనుక నీకు వాళ్ళ పనికి వెళ్తే డబుల్ డ్యూటీ, డబుల్ శాలరీ అంటే ఏదైనా చేస్తారా దానికే. అప్పుడు వాక్యం ఏం చెప్పాలి? ఆదివారం దేవునిది, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పాలి వాక్యం తెలిసిన వాళ్ళు. అంతేనా? ఎందుకంటే ఒక్క దినము దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల 1000 దినముల ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇస్తాడు. కాబట్టి అని చెబుతూ ఇప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడంటే, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించాలి, నీకు కాదు రప్పించాడు. నువ్వు ఎంత ధనం ఇస్తే ఎందుకు? నేను నా ప్రభువుకు మాత్రమే మొక్కుతాను, ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి అని చెప్పగానే 11వ వాక్యం ఏముందంటే చదవండి. అని వ్రాయబడి ఉన్నదా నేను అంతటా అపవాది ఆయన విడిచిపోగా. చప్పట్లు కూడా ఒకసారి. ఏమైంది? మరలా మన జోలికి ఎవడు రాడిక వాక్యంతో మనకు సమాధానం చెప్తుంటే. అంతేనా? అపవాది ఆయనను విడిచిపోయింది. గట్టిగా చెప్దాం. విజయం కావాలంటే చేతులు ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది అంటే విడిచిపోయింది అనమాట. విడిచిపోతే ఏం జరిగింది అక్కడ? ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. చప్పట్లు దేవుని స్తోత్రం చెప్పు. దేవదూతల ఆహారముతో దేవుడిని పోషిస్తాడు. అది అంతేగాని నువ్వు ఆడికి మాటకు లోబడిపోయి నువ్వు దేవుని మందిరానికి దూరం అయిపోయి వెళ్ళిపోయావు అనుకోండి, నువ్వు సాతాన్ని జయించలేవు. రకరకాలుగా వీడు ఎంతవరకు వీడు భక్తి ఏంటి తెలుసుకుంటాక ఎవరైనా వచ్చానొచ్చు, అరే ఈరోజు మనం అటు వెళ్దాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ వాక్యము చేత కీర్తనకారుడు ఏమన్నాడు? నా కనులు కనుక వెలుగునిస్తే గనక నేను విజయాన్ని సాధిస్తా. మనము పోరాడి గెలిచే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని పోరాడి గెలవాలంటే కనుక మనం చేతులు పైకెత్తడం నేర్చుకోవాలి, చేతులెత్తి ప్రార్థించాలి. రెండవది ఏంటంటే వాక్యము ద్వారా మనం గెలుస్తాము కాబట్టి మన కనులకు అది వాక్యాన్ని మనము ముందు పెట్టుకుని నడవాలి. అప్పుడే మనము గెలుపొందుతాం. మూడవది ఒక మాట చెప్పి చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిప్తుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలాలను చేసి అతని గొప్ప బలము
దేనిలోనున్నదో, అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో, మేమెలాగూ అతనిని మేము ఎలాగూ సంసోనును జయించాలో తెలుసుకొనుము అంటున్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ సంసోనును ఎవ్వరు కూడా జయించలేకపోతున్నారు. సంసోను ఎవరు కూడా గెలవలేకపోతున్నారు. కాబట్టి అతనిని గెలవటానికి సీక్రెట్ ఎక్కడ ఉన్నదో తెలుసుకోమని ఫిలిష్తీయుల సర్దారులు దెలీలా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అంటే ఇక్కడ సంసోను ఎందుకు గెలవలేకపోతున్నారంటే, సంసోను ఎందుకు గెలుస్తున్నాడంటే గనక అతని బలము ఎక్కడ ఉందంటే, అతని తల మీద 7 జడలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇంటికి 7 జడలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక జడ ఉంటేనే మనం గెలవలేము. స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? అసలు 7 ఉండలేవు. చదువుదాము సార్. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వాక్యం. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను సౌరము చేయించి. ఆమేన్ హల్లెలూయా. అంటే ఈ 7 జడలు విరజిమ్ముకుంటే గనక సంసోను ఏం చేస్తాడంటే, సింహమును కూడా మేకపిల్లను చంపేస్తున్నాడు. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. అంత బలం వస్తుంది అనమాట. కాబట్టి అసలు వీడిని ఎవ్వడు కూడా గెలవలేకపోతున్నాడు. వీడిని జయించాలి ఇప్పుడు ఎట్టగొట్ట. అంతేనా? వీడిని జయించాలి. ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకోమని దెలీలా అడుగుతున్నారు వచ్చి, ఫిలిష్తీయుల సర్దారులు వచ్చి. అయితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ సంసోను యొక్క గెలుపు రహస్యం ఏంటంటే 7 జడలు. ఆమేన్. అంతేనా? 7 జడలు అంటే గనక దేవుని సంఘమునకు దేవుడిచ్చిన ఉపదేశ క్రమము. ఆ ఉపదేశ క్రమము ద్వారా మనము ఖచ్చితంగా గెలుస్తాం. అది పాటించాలి. ఉపదేశ క్రమాన్ని మనము పాటించాలి. 7 అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన మాట, తెలుసా? ఇప్పుడు సొలొమోను సింహాసనం మీద కూర్చోవాలంటే కనుక 7వ మెట్టు మీద సింహాసనం ఉంది. 7వ రోజున నేను భూమి మీద జలప్రళయం తీసుకుని రాబోతున్నాను అన్నాడు. 7 మార్లు వెళ్ళి యోర్దాను నదిలో మునగమని చెప్పాడు. అంతేనా? ఇక్కడ రాహేలు పెళ్లి చేసుకోవడానికి యాకోబు 7 సంవత్సరాలు. స్తోత్రం చెప్పు. శిలువ మీద యేసు ప్రభు వారు 7 మాటలు 6 రోజులు పని చేసుకుని, ఇది మరి ఇన్ని క్రమాలు ఉన్నాయి కదా. ఈ ఉపదేశ క్రమం అంటే మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకొని, దైవిక స్వస్థత, సంపూర్ణమైన పరిశుద్ధత కలిగి, దేహ విమోచన కలిగి నువ్వు వేరుబాటైన జీవితం, ఇవన్నీ కూడా ఇది ఒక క్రమం అన్నమాట సంఘంలో ఉన్న వారికి. నువ్వు ఇంత చేసి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని లోకానికి వేరే బ్రతకపోతే కనుక నువ్వు విజయాన్ని పొందలేవు. ఈ ఉపదేశ క్రమము పాటించగలిగితే గనక జయము మనదే. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే ఉపదేశ క్రమము ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ, ప్రసంగాలు, మనం ఎన్ని ప్రసంగాలు వింటాం కదా, ప్రసంగాల ద్వారా మనము బలపడతాం. అంతేనా? బలపడతాం. కానీ ఉపదేశ క్రమము ద్వారా మనం గెలుపొందుతాం. చెప్పాలి. హల్లెలూయా. ఉపదేశ క్రమము ద్వారా గెలుపొందుతాం. స్తోత్రం చెప్పు. ద్వితీయోపదేశ కాండం చివరి మాట 32వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచువలే లేత గడ్డి మీద. చాలు. ఇక్కడ చూడండి, ఉపదేశము గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? వాక్యము గురించి మాట్లాడుతూ మంచు. ఇప్పుడు మంచు వల్ల ఏమైనా సరే పొలాలు తడుస్తాయా? చెప్పండి. ఏమైనా పొలాలు దున్నుతామా? అది వాక్యము కూడా అంతే. వాక్యము ద్వారా మనం బలపడతాం. కానీ ఇక్కడ ఉపదేశం వల్లంట వర్షముతో పోలుస్తున్నాడు. వర్షం పడితే ఏమవుతుంది? దుక్కు దున్నగలుగుతాం, పంట వేయగలుగుతాం, ఫలాలు వస్తాయి కదా. అలాగే ఉపదేశము వల్ల మనము గెలుపు పొందగలుగుతాం. చప్పటి దేవుని స్తోత్రం చెప్పు. ఈ ఉపదేశ క్రమాన్ని పాటించాలి మీరు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా. ఇక మారు మనసు పొందేమో నీళ్ళలో దిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆదివారం వచ్చేస్తామంటారు, తర్వాత కనపడరు. ఇక వాళ్ళ కోసం పాస్టర్ గారు వాళ్ళేసి పట్టాలి, ఎక్కడ ఉంటుంది వాళ్ళ తెగిపోద్ది.
ఉపదేశ క్రమము. ఆ 7 జడలు ఉపదేశ క్రమానికి సాదృశ్యంగా ఉన్నాయి. 7 జడలు ఉండటం వల్ల సంసోను ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. నీ ఉపదేశ క్రమాన్ని పాటించగలిగితే నా ప్రియమైన దేవుని సంగమా, నీకు విషయము నీ సొంతం అవుతుంది. సాతాను శక్తులతో నువ్వు పోరాడి గెలుస్తావు. మనుషులు పెట్టే నిందల అవమానాలను ఎదుర్కొని నువ్వు జయించగలుగుతావు. దేవుడు నిన్ను పరీక్షించే ఆ పరీక్షలో నిలబడి దేవునితో యాకోబు వలె మగసిరి గలవాడై నువ్వు పోరాడి గెలుస్తావు. చప్పట్లు తెలుస్తావు చెప్పు. ఈ పోరాటంలో మనము గెలవాలి. 3వదిగా ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ ఉపదేశ క్రమము ద్వారా మనము దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఆ సంఘమునకు ఉన్న ఉపదేశ క్రమాన్ని మీరు పాటించాలి. పాటిస్తేనే మనకు విజయము. అసలు వాళ్ళందరూ టెన్షన్ పడిపోతున్నారు. అసలు వీడిని ఎవరిని చూసి ఎవరిని కూడా ఓడించలేకపోతున్నాం. ఏంటో సింహాన్ని చూసి మేకపిల్లని చంపేశాడు, పచ్చి గాడిద ఎముకని తీసి పట్టుకుని 1000 మందిని చంపేశాడు. అసలు వీళ్ళు సీక్రెట్ ఎక్కడుంది కనుక్కోమని దేనిల దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. వీళ్ళు సీక్రెట్ ఎక్కడుంది మన గెలుపుకి చెప్పండి. నువ్వు ఉపదేశ క్రమాన్ని పాటిస్తే గనక నీవు సాతాను శక్తుల మీద, మనుషులు పెట్టే నిందల అవమానాల మీద, దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో కూడా నువ్వు గెలుపొందుతావు. విజయం నీదే. ఆమేన్. హల్లెలూయా. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం.